స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత కీలకమైన రాజకీయ బంధాల్లో ఒకటి జవహర్లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేలది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ వైరం ఒక కొత్త దేశ భవిష్యత్తునే మార్చేసింది. ఎలాగో చూద్దాం. 1946 కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చాయి. చూట్టానికిది మామూలు ఎన్నికల ఫలితంలా అనిపించినా ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అప్పటి 15 ప్రావిన్షియల్ కమిటీల్లో 12 కమిటీలు సర్దార్ పటేల్కు మద్దతిచ్చాయి. మరి జవహర్లాల్ నెహ్రూకు ఒక్కటంటే ఒక్క ఓటు కూడా రాలేదు. ఈ ఎన్నికలు ఎందుకంత ముఖ్యం అంటారా? ఎందుకంటే ఈ పదవిని గెలిచిన వారే స్వతంత్ర భారతదేశపు మొదటి ప్రధానమంత్రి అవుతారు. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. అసలు ప్రశ్నేంటంటే, పార్టీలో ఇంత స్పష్టమైన మెజారిటీ సాధించిన పటేల్ కాకుండా నెహ్రూ దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎలా అయ్యారు? ఇది ఏదైనా రాజకీయ కుట్రా, లేక దీని వెనుక మనకు తెలియని ఇంకేదైనా ఉందా? ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణం అర్థం కావాలంటే ముందుగా మనం ఆ ఇద్దరు మహానుభావుల గురించి తెలుసుకోవాలి. నెహ్రూ, పటేల్ 3 దశాబ్దాలుగా స్వాతంత్ర్యం కోసం భుజం భుజం కలిపి పోరాడారు. అయినా కూడా వారిద్దరూ పూర్తిగా భిన్నమైన ప్రపంచాల నుండి వచ్చారు. ఒకవైపు చూస్తే జవహర్లాల్ నెహ్రూ కేంబ్రిడ్జ్లో చదువుకున్న ఒక ఆదర్శవాది. ఆయన కలలు కనే వ్యక్తి. భారతదేశాన్ని ఒక ఆధునిక, లౌకిక, సామ్యవాద దేశంగా మార్చాలని తపించారు. మరోవైపు చూసుకుంటే సర్దార్ పటేల్ ఒక రైతు కుమారుడు, వాస్తవాలను నమ్మే వ్యక్తి. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఆయనకు బాగా తెలుసు. సిద్ధాంతాలకన్నా పనులను చేసి చూపించడంలోనే ఆయన నమ్మకం. పటేల్కు సర్దార్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? 1928లో బ్రిటిష్ వాళ్లు వేసిన పన్నులతో సతమతమవుతున్న 87,000 మంది బార్డోలీ రైతులను ఆయన ఏకతాటిపైకి తీసుకొచ్చారు. ఒక అహింసాయుత ఉద్యమానికి నాయకత్వం వహించి విజయం సాధించారు. అప్పటినుండి ప్రజలు ఆయన్ని ప్రేమగా సర్దార్ అని పిలవడం మొదలుపెట్టారు. అంటే మా నాయకుడు అని. ఆ బిరుదు ఆయన వ్యక్తిత్వానికి సరిగ్గా సరిపోయింది. ఈ ఇద్దరి కథలో ఎప్పుడూ ఒక మూడో వ్యక్తి ఉంటారు. ఆయనకు అధికారికంగా ఎలాంటి పదవి లేకపోయినా ఆయన మాటే శాసనం. ఆయనే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీవారి ఆలోచనా విధానం చాలా వ్యూహాత్మకంగా ఉండేది. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కొత్తగా స్వాతంత్ర్యం పొందిన భారతదేశం ప్రపంచ వేదికపై అడుగుపెడుతోంది. అలాంటి సమయంలో దేశానికి నెహ్రూ లాంటి ఒక ఆధునిక, అంతర్జాతీయ ముఖం అవసరమని ఆయన బలంగా నమ్మారు. ఈ విషయాన్నే గాంధీగారే స్వయంగా పటేల్తో చెప్పారు. దీని అర్థం పటేల్ సమర్థుడు కాదని కాదు, కాని ఆ నిర్దిష్ట సమయంలో ప్రపంచం భారతదేశాన్ని నెహ్రూ ద్వారా చూడాలని గాంధీ కోరుకున్నారు. ఇది కేవలం సమయం, సందర్భం, ఇంకా ప్రపంచ దృష్టికోణానికి సంబంధించిన నిర్ణయం. ఆ తర్వాత జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. గాంధీగారు తన ఇష్టాన్ని తెలిపారు. వర్కింగ్ కమిటీ సమావేశంలో పటేల్ను నామినేషన్ వెనక్కి తీసుకుని నెహ్రూకు మద్దతు ఇవ్వమని కోరారు. ఇక్కడే పటేల్గారి గొప్పతనం మనకు కనిపిస్తుంది. ఆయన ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. తన వ్యక్తిగత ఆశయం కంటే దేశమే గొప్పదని భావించి వెంటనే తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. సరే, ప్రధానమంత్రి అయ్యింది నెహ్రూ. మరి పటేల్? స్వాతంత్ర్యం తర్వాత ఈ ఇద్దరి భాగస్వామ్యం దేశమనుగడకు ఎంత కీలకమో మనకర్థమవుతుంది. వాళ్ళిద్దరూ దేశానికవసరమైన 2 విభిన్న పాత్రలను పోషించారు. నెహ్రూ భారతదేశపు గొంతుక అయ్యారు. ఆయన మాటలు, ఆయన ప్రసంగాలు ప్రపంచ వేదికపై భారతదేశానికి ఒక గుర్తింపును తెచ్చిపెట్టాయి. ప్రపంచం నిద్రిస్తున్నప్పుడు భారతదేశం స్వేచ్ఛా జీవితంలోకి మేల్కొంటుంది వంటి ఆయన మాటలు ఒక తరానికి స్ఫూర్తినిచ్చాయి. కాని నెహ్రూ ప్రపంచానికి గొప్ప ప్రసంగాలిస్తున్నప్పుడు దేశం లోపల ఒక పెను సవాలు ఎదురుచూస్తోంది. ఒక సంఖ్య 555. బ్రిటిష్వారు వెళ్ళిపోతూ 555 సంస్థానాలను స్వతంత్ర రాజ్యాలుగా వదిలేశారు. 565 మంది రాజులను, నవాబులను ఒప్పించి వారి రాజ్యాలను భారతదేశంలో కలపాల్సిన బృహత్తర బాధ్యత ఉపప్రధాని, హోంమంత్రి అయిన పటేల్ గారిపై పడింది. ఆలోచించండి, ఈ పని జరగకపోయుంటే భారతదేశం ఇప్పుడు మనకు తెలిసినట్టుగా ఉండేదే కాదు. నెహ్రూ దేశానికి గొంతిస్తే పటేల్ దానికి శరీరాన్నిచ్చారు. బయటకు అంతా బాగానే ఉన్నట్టు కనిపించినా తెరవెనుక కథ వేరేగా ఉండేది. నెహ్రూ, పటేల్ దాదాపు ప్రతి ముఖ్యమైన విషయంలోనూ తీవ్రంగా విభేదించుకున్నారు. ఉదాహరణకు కాశ్మీర్ సమస్యనే తీసుకోండి. పటేల్ గారిది చాలా సూటిగా ఉండే ఆలోచన.
పాకిస్తాన్ పంపిన చొరబాటుదారులను తరిమికొట్టి సైనిక చర్యతో మొత్తం ప్రాంతాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. కాని నెహ్రూ దౌత్య మార్గాన్నే ఎంచుకున్నారు. సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. నెహ్రూ నిర్ణయం పటేల్కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆయన నెహ్రూకు రాసిన ఒక పదునైన లేఖలో తన ఆవేదనను, హెచ్చరికను స్పష్టంగా చెప్పారు. మనం బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితికి వెళ్లడాన్ని భారత ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని రాశారు. ఒక స్థానిక సమస్యను అంతర్జాతీయ సమస్యగా మార్చుతున్నామని ఆయన ఆందోళన చెందారు. చరిత్ర చూస్తే ఆయన భయపడిందే నిజమైంది. హైదరాబాద్ విషయంలోనూ వీరి మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. నిజాం భారతదేశంలో కలవడానికి ఒప్పుకోనప్పుడు పటేల్ వెంటనే సైనిక చర్య తీసుకోవాలన్నారు. కాని నెహ్రూ మౌంట్ బ్యాటన్ చర్చలతోనే సమస్యను పరిష్కరించాలనుకున్నారు. అయితే మౌంట్ బ్యాటన్ భారతదేశం విడిచి వెళ్లగానే పటేల్ తన సమయం కోసం ఎదురుచూశారు. నెహ్రూ ఇంకా ఆలోచిస్తూ ఉండగానే పటేల్ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ పోలోకు ఆదేశాలిచ్చారు. భారత సైన్యం హైదరాబాద్లోకి ప్రవేశించింది. కేవలం 4 రోజుల్లోనే నిజాం లొంగిపోయాడు. ఇన్ని గొడవలు, ఇన్ని విభేదాలు, కాశ్మీర్, హైదరాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయినా వారి భాగస్వామ్యం ఎలా నిలబడింది? వాళ్ల వారసత్వం అంటే అసలు ఏంటి? ఇప్పుడు దాని గురించే మాట్లాడుకుందాం. ఎన్ని విభేదాలున్నప్పటికీ పటేల్ ఎప్పుడూ దేశభక్తిని, విధేయతను వీడలేదు. 1950 నాటికి ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. అయినా కూడా ఆయన దేశం కోసమే పనిచేశారు. తన కుమార్తె మణిబెన్ డైరీలో తన నిరాశ గురించి, నెహ్రూతో ఉన్న గొడవల గురించి రాసుకున్నప్పటికీ బహిరంగంగా మాత్రం ఎప్పుడూ నెహ్రూకు విధేయుడిగానే ఉన్నారు. ఒక్కసారి వీరిద్దరి పాత్రలను పక్కపక్కన పెట్టి చూద్దాం. నెహ్రూ దేశానికి ఒక దృష్టిని, ప్రపంచ వేదికపై ఒక గొంతును ఇచ్చారు. ఆయనే దేశానికి స్ఫూర్తి. మరి పటేల్ దేశాన్ని ఏకం చేసి దానికొక రూపాన్నిచ్చారు. ఆయనే దేశ నిర్మాత. ఒకరు కలలు కంటే మరొకరు ఆ కలను నిజం చేసి. ఇప్పుడు ఆలోచించండి, కేవలం నెహ్రూ ఆదర్శాలతో దేశం నడిచేదా? లేదా కేవలం పటేల్ వాస్తవికతతో దేశం నిలబడేదా? బహుశా ఈ రెండింటి మధ్య ఉన్న సంఘర్షణే దేశాన్ని నిలబెట్టిందేమో. అంతిమంగా ఈ కథలో ఒకరిని హీరోగా, మరొకరిని విలన్గా చూడటం సరికాదు. అసలు కథ ఏంటంటే, భారతదేశం ఒకే వ్యక్తి చేత నిర్మించబడలేదు. నిరంతరం విభేదించుకుంటూనే, ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోకుండా ఈ ఇద్దరు మహానుభావులు కలిసి ఒక దేశాన్ని ఎలా నిర్మించారన్నదే. అదే వారి నిజమైన వారసత్వం.